सर एक साइड से जिंदाबाद जिंदाबाद अरविंद बाबू की जिंदाबाद। నరసరావుపేట మండలం కోటప్పకొండ వద్ద బుధవారం జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ శిక్షణా తరగతుల్లో సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యువత కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకతో పాటు తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో యువత కీలకంగా వ్యవహరించి ప్రభుత్వాలను మార్చిందని గుర్తుచేశారు. సాంప్రదాయ పార్టీలకు అవకాశం లేని విధంగా యువత వ్యవహరించిందని తెలిపారు. గతంలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ లో పనిచేసిన తాము ఎమ్మెల్యే అరవింద బాబు కూడా విద్యార్థి నాయకుడిగా, కాలేజీ యూనియన్ చైర్మన్గా పనిచేశారని రామకృష్ణ గుర్తుచేశారు. మాజీ విద్యార్థి సంఘ నాయకులుగా తామంతా యువతకు అండగా నిలబడ్డామని, భవిష్యత్తులోనూ మంచి కార్యక్రమాలకు మద్దతు ఇస్తామని చెప్పారు. ఏఐవైఎఫ్ శిక్షణ తరగతులకు ఎమ్మెల్యే స్వయంగా వచ్చి ఏర్పాట్లను పరిశీలించడమే కాకుండా కార్యక్రమంలో భాగస్వామి కావడం ఆదర్శనీయమని కొనియాడారు. మామూలుగా ఆర్థిక సహాయం, భోజన ఏర్పాట్లు చేస్తారు. కానీ ఎమ్మెల్యే స్వయంగా వచ్చి పాల్గొనడం ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకోవాలి అని అన్నారు. ఇటీవల ఎస్పీ కార్యాలయంలో అవుట్సోర్స్ ఉద్యోగం కోసం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పట్టుబట్టిన సంఘటనపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయని రామకృష్ణ అన్నారు. యువకులు అనుకుంటే వారు ఏమైనా చేయగలరని అర్థమవుతా ఉంది. మరి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో యువకులందరూ కూడా సమావేశమై వారి సమస్యలపైన ఇక్కడ చర్చించుకోవడం, అఖిల భారత యువజన సమాఖ్య దాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో గతంలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్లో మేమందరం కూడా పనిచేసిన వాళ్ళమే. చాలా సంతోషం ఏమంటే ఇక్కడ నరసరావుపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మా అరవింద్ బాబు గారు కూడా ఆయన గతంలో విద్యార్థి నాయకుడిగా ఉన్నాడు, తర్వాత కాలేజ్ యూనియన్ చైర్మన్గా కూడా పనిచేశాడు. అందుకోసమే విద్యార్థులను, యువకులను ప్రోత్సహించే దాంట్లో భాగంగా మేమందరం మాజీ విద్యార్థి సంఘ నాయకులుగా మేము వారికి అండగా నిలబడ్డాము. భవిష్యత్తులో కూడా వారు చేసే మంచి కార్యక్రమాలకు అండగా ఉంటాం. ఇదే సందర్భంలో యువకులు మేము కోరేదేమంటే ఒక డిస్ట్రక్షన్ వైపు కానీ, డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ వైపు కానీ, లేదా కుల ప్రాతిపదిక పైన, మత ప్రాతిపదిక పైన, ప్రాంతం విభేదాలు రెచ్చగొట్టే పద్ధతిలో ఎవరైతే వ్యవహరిస్తున్నారో అలాంటి వాటిని మాత్రం దూరంగా ఉండాలని చెప్పి కూడా మేము వాళ్ళని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మన దేశంలో ఇన్ని వేల సంఖ్యలో కులాలు, అనేక రకాల మతాలు, వందల సంఖ్యలో భాషలు, మనమందరం కూడా కలిసిమెలిసి ఉన్నామంటే ఒక లౌకిక రాజ్యాంగంలోనే మనమంతా కలిసిమెలిసి ముందుకు సాగుతూ ఉన్నాం. ఆ రకంగా ముందుకు సాగాలనేదే గతంలో మేమందరం ఎమ్మెల్యే గారు, తర్వాత ఇక్కడ చాలామంది ఉన్నారు మాజీ ఏఎస్ఎఫ్ నాయకులు, ఇక్కడ ఉన్న వాళ్ళలో సగం మంది పైన ఉన్నారు. అందరూ కూడా ఆనాడు ఆ లౌకిక భావానికి కట్టుబడి మేము పనిచేసాం. భవిష్యత్తులో కూడా దానికి కట్టుబడి ఉంటాం. ఈ దేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు అందరం కూడా సమైక్యంగా అభివృద్ధి కావాలి, ముందుకు సాగాలి, ఆ దిశగా ముందుకు సాగాలని మేమందరం కూడా కోరుకుంటూ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మేము కూడా మా సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సంతోషం కలిగించింది ఏమంటే, మామూలుగా ఆర్థికంగా సహకరించడము, లేదంటే భోజనాలు ఏర్పాటు చేయడం ఇట్లాంటి చాలామంది చేస్తారు. అటు కాకుండా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు స్వయంగా వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించడమే కాకుండా అందులో ఆయన కూడా భాగస్వామి అయినాడంటే అది నిజంగా అంటే కూడా అది ఇతరులు కూడా మాలాంటి వాళ్ళతో సహా దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని నేను భావిస్తాను. కానీ చివరిగానైనా ఒక మాట చెప్పాలి. అదేమంటే ఇటీవలనే ఎమ్మెల్యే గారు ఒక వివాదాస్పదమైన విషయంలో బాగా రాష్ట్రమంతా ప్రచారం అయింది. నేను కూడా అనుకున్న ఎమ్మెల్యే గారు పోయి ఏంటి ఇట్లా చేశాడు అతను, కానీ దాని ద్వారా ఇక్కడున్న ప్రజల యొక్క అభిమానాన్ని మరింత చూరగా ఉన్నాడని ఇక్కడికి వచ్చినాక తెలిసింది నాకు. ఆ విషయంలో కూడా ఆయన్ని అభినందిస్తాం.